100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న మంచు విష్ణు కొత్త సినిమా కన్నప్ప టీజర్ నిన్న రిలీజ్ అయింది. అంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ టీజర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. టీజర్ అంటే ఈ సినిమాకి టీజర్ మంచు విష్ణు సినిమా అనే కంటే ప్రభాస్ ఉన్నాడనే ఈ సినిమాలో హైప్ ఉంది. ఈ సినిమాకు మొన్న కాన్స్లో కూడా దీన్ని టీజర్ లాంచ్ చేశారు. మనకు ఇప్పుడు యూట్యూబ్లో నిన్న వచ్చింది. ఇంకా మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు ఈ టీజర్ నేను చూస్తే తెలుగు టీజర్ వరకు 5 మిలియన్ మంది చూశారు. 1 మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 50 లక్షల మంది తెలుగు టీజర్ మొదటి 24 గంటల్లో చూశారు. అంటే డీసెంట్ అనేది చెప్పాలి, ఓకే అని చెప్పాలి. అంటే మంచు విష్ణుకి ఈ మధ్య మార్కెట్ లేదు, క్రేజ్ లేదు, బట్ ఈ టీజర్ మీద హోప్స్ ఉండింది. సో అనుకున్నట్టుగానే 50 లక్షల మంది చూశారు. నేను కూడా చూశాను. బట్ టీజర్ చూశాక అంటే నాకు గుర్తున్నది మన కృష్ణంరాజు భక్త కన్నప్ప సినిమా. ఆ సినిమా ఇంకా ఉంది. అంతకుముందు ఒక సినిమా వచ్చింది, కన్నడ హీరో శివరాజ్ కుమార్ది కూడా ఒక భక్త కన్నప్ప వచ్చింది, అది కూడా మంచి హిట్. బట్ ఈ కన్నప్ప చూస్తే ఇది అంటే ఏం చెప్పాలబ్బా, మరో ఆది పురుష్ అవ్వబోతుందా అనిపిస్తుంది నాకు. అంటే ఈ జనరేషన్కి తగ్గట్టు తీయాలి అని ఏంటంటో ఎంత యాక్షన్తో నింపేశారు. అందులో లొకేషన్ కూడా మొత్తం న్యూజిలాండ్లో షూట్ చేశారు ఈ సినిమాని. నేటివిటీ మిస్ అవుతుంది, ఆ క్వాలిటీ కూడా బాగాలేదు. ఏమో మరి నాకైతే అసలు అంటే భక్త కన్నప్ప ఈ కన్నప్ప కథని కూడా మారుస్తారా, ఆది పురుష్ లాగా దీన్ని చెడగొడతారా అనిపిస్తుందా. గ్రాఫిక్స్ కానీ, యాక్టర్లు కానీ, డైలాగ్స్ కానీ, ఏదో ప్రభాస్ ఉన్నాడన్న క్రేజ్ తప్పిస్తే ఈ సినిమా ఇది కూడా ఏమంటారు మన పురాణాలని ఏమంటారు ఆది పురుష్ లాగా చాలా చెడుగా, అంటే ఈ జనరేషన్ ఈ సినిమా చూసి ఇదే కన్నప్ప స్టోరీ అనుకునే ప్రమాదం ఉంది. అదే భయం వేస్తుంది నాకు. మరి ఏమో మరి నాకైతే అస్సలు నచ్చలేదు ఈ టీజరు, కన్నప్ప టీజరు. ఆ హీరోయిన్స్ ఏంటో, ఆ విలన్స్ ఏంటో, ఆ యాక్షన్ పార్ట్ ఏంటో అసలు ఏమీ అంటే ఏదో కొద్ది వరకు ఏదో శివుణ్ణి పెట్టారు, అక్షయ్ కుమార్ని పెట్టారు, అది పర్లేదు. ఇంకా ప్రభాస్ది కళ్ళు చూపించారు, నంది క్యారెక్టర్ అనుకుంటే ప్రభాస్ది తెలీదు. ఇంకా మోహన్ లాల్ ఉన్నాడు, శరత్ కుమార్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, ప్రతి ఇండస్ట్రీ నుంచి పట్టుకొచ్చారు. కానీ బట్ మెయిన్ ప్లాట్ చూస్తే అంత తిన్నాడు, యాక్షన్ మీదే వెళ్ళినట్టుంది. మరి నాకేమో భయం వేస్తుంది టీజరు చూస్తే. సినిమా మాత్రం ఏమంటారు మన స్టోరీ ఉండాలి, ఆ కన్నప్పది ఒరిజినల్ స్టోరీ అనే ఉండాలి. ఇంకా మిగతా హంగులు ఏమన్నా పెట్టుకోవచ్చు, కానీ అసలు స్టోరీకి ఎసరు పెడితే మాత్రం ఇంకా ఎవరు క్షమించరు. చూడాలి మరి. నాకైతే డౌట్స్ ఉన్నాయి క్వాలిటీ మీద, ఆ పిక్చర్ క్వాలిటీ మీద, సినిమా మీద. డైరెక్టర్ కూడా ఎవరో హిందీ అతన్ని పెట్టుకున్నారు. వాళ్ళకేం తెలుసు మన తెలుగు వాళ్ళది, మన దూర్జటి కవి రాసిన ఈ భక్త కన్నప్ప స్టోరీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఎలా కన్సీవ్ చేస్తారు. అట్లీస్ట్ కృష్ణంరాజు సినిమా చూసి అట్లీస్ట్ మార్పులు చేర్పులు చేసి మనకు తగ్గట్టుగా రిలీజ్ చేస్తేనే బాగుంటుంది. లేదంటే మాత్రం ఇది మరో ఆది పురుష్ లాగా డిజాస్టర్ అయితే పర్లేదు, సినిమా ఫ్లాప్ అయినా పర్లేదు, కానీ మన పురాణాలని ఇలా తప్పుగా మాత్రం చూపించకూడదు. అదే ఆది పురుష్ లాగా తప్పుగా చూపిస్తేనే మండేది. ఆ పొరపాటు చేయకూడదనే కోరుకుంటున్నా. మరి చూడాలి. అది ఈ కన్నప్ప టీజరు మొదటి 24 గంటల్లో 50 లక్షల మంది చూశారు. నేను చూశాను, నాకు నచ్చలేదు. మీరు కూడా వీలైతే చూడండి. మీకు నచ్చితే ఓకే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. నేనైతే డిస్లైక్ కొట్టాను ఈ టీజర్కి. ఓకే, బాయ్.